నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను కుసుమ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అండమాన్ నికోబార్ దీవులలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటన. నేటి యువత సాధిస్తున్న విజయాలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుంటూరులో విశేషంగా ఆకట్టుకుంటున్న అమరావతి చిత్రకళా వీధి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అండమాన్ నికోబార్ దీవులలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు శ్రీ విజయపురంలోని ఐఎన్ఎస్ ఉత్కృష్కు చేరుకున్నారు. అండమాన్ నికోబార్ దీవుల రిటైర్డ్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషితో పాటు ఉన్నత అధికారులు, ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆయనకు లాంఛనప్రాయమైన గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించబడింది. నేటి యువత సాధిస్తున్న విజయాలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను, బంగారు పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ రాబోయే 30 నుంచి 35 ఏళ్లలో పట్టభద్రులయ్యే విద్యార్థులు చేపట్టే కృషి దేశం వికసిత భారత్ ప్రస్థానంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల వంటి రంగాలను ఆయన ఉదహరిస్తూ భారత్ అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేస్తోందని తెలిపారు. స్వయం సమృద్ధి దిశగా సాగే ఈ ప్రయాణం వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. यहाँ से निकल रहे हैं आज कई स्टूडेंट्स उनको उनकी उपलब्धियों के लिए मेडल्स भी मिले हैं. मैं आप सभी को इसके लिए बहुत बहुत बधाई देता हूं. आज आईआईटी दिल्ली में एआई से जुड़े कुछ नए इनिशिएटिव्स भी शुरू हुए हैं. मैं इसके लिए भी आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, आज आप सभी और सारे स्टूडेंट्स इस कार्यक्रम में उपस्थित हैं, लेकिन मन के किसी कोने में कुछ और चल रहा होगा. हर स्टूडेंट के मन में आने वाले कल की अपनी अपनी तस्वीर होगी. कई छात्र अपनी पहली सैलरी का इंतजार कर रहे होंगे. कोई नए शहर में नई शुरुआत की तैयारी में होगा. कई साथी अपने पहले स्टार्टअप का सपना देख रहे होंगे. किसी ने अगले कॉम्पिटिटिव एग्जाम का लक्ष्य बनाया होगा. हर किसी का रास्ता अलग है, हर किसी का सपना अलग है, लेकिन इन सब के बाद भी एक एहसास ऐसा है जो आप सभी के मन में 2047 నాటికి మొత్తం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడటమే వికసిత భారత్ సంకల్పమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బెంగళూరులో సర్లా ఏవియేషన్ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధి చెందాలంటే నేడు అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతికతలను మన దైనందిన జీవన విధానాలలో అనుసంధానించాలన్నారు. ఇందులో విమానయాన రంగానికి కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉందన్నారు. విమానయాన రంగం ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రగతి చెందుతోందని, ఇది ఏటా 10% కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. Integrated in our day-to-day life models, and there aviation also has a very important role to play. Aviation as such is the most progressive sector today in the country, growing at more than 10% year on year. This is related to technology, so innovation is also continuously there. The youth of the country are involved. So compared to these advantages that this can create, I think these technologies have to play a very important role for our Viksit Bharat 2047. Two important things. One is to build the best machine, efficient in safety wise, that has to be taken care of. So the ministry, DGCA, the regulator is closely working, and every step our ministry is closely involved, and we are ensuring that proper testing process happens so the safety is not compromised.
And I expect that next year we'll completely be in the testing phase. We are also very excited with the progress that is happening. When the Make in India, our Honorable Prime Minister Narendra Modi ji has a vision of Atmanirbharta. Like I've said, all the parts are being manufactured in the country. గుంటూరు నగరంలో రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి కమిషన్ ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ వీధిని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించి కళాకారులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి 800 మంది కళాకారుల కళలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. కళలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, ఆ దిశగా కృషి చేస్తామని తెలిపారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 800 మందికి పైగా కళాకారులు స్టాల్స్ తోటి ఈ రోజున గుంటూరులో చేయడం జరిగింది. అందరికీ కూడా ఇవన్నీ కళలను అన్నిటిని కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో పట్టుబట్టి మరీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది. అనేక మంది వీళ్ళందరికీ ఇంకా ఏం చేయాలో కూడా అవన్నీ ఆలోచించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్లే విధంగా, ఎందుకంటే ఈరోజు అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వలేరు. అన్ని కళలను ప్రోత్సహించినప్పుడు మాత్రమే అందరికీ ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాం మనం. కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే విధంగా, వాళ్ళకి ఆన్లైన్లో యాక్సెస్ వచ్చే విధంగా, ఎందుకంటే కొంతమంది చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఓన్లీ ఆంధ్రాకే కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా అమ్మే విధంగా వీళ్ళ లాంటి వ్యక్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో లీడర్షిప్. కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 9వ ఇండియా మెడికల్ డివైజ్ 2026లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆత్మనిర్భర్ మెడిటెక్ వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే ఇతివృత్తం ఆధారంగా కొనసాగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాలకు నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. గత కొన్నేళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలకు ఎంపీ నిధులతో శాశ్వత భవనాలు నిర్మించారు. ₹1 కోటి వ్యయంతో నిర్మించిన ఈ భవనాలను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతన భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించే అవకాశం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్రకళా రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, దానిని విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో అమరావతి చిత్రకళా వీధిని ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ చిత్రకళా వీధిని ప్రజలు కూడా సందర్శించేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన కళాకారులతో పాటు ఇతర రాష్ట్రాల చిత్రకారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ చరిత్రను భవిష్యత్తు తరాలకు చాటి చెప్పడంలో కళలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. ఉండకూడదని చెప్పి ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమందిని ఒక చోటకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తున్నటువంటి ఇది ప్రజలందరికీ రావాలి, ప్రతి మనిషిని తాకాలి, ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి, అదేవిధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అవ్వలేరు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా
దేవుడు ఇచ్చినటువంటి శక్తిని, ఆ ఇన్నోవేషన్ సృజనాత్మకతని వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలు అనేవి ఎంతోమందికి పీస్నిస్తాయి కుటుంబంతో. రైతుల శ్రేయస్సు కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం వింధ్యవాసి గ్రామంలో ఈరోజు మంత్రి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రీసర్వే చేసి పాసు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, రీసర్వే జరిగిన తీరును ప్రజలకు వివరించాలని అన్నారు. 164 ఎకరాలు 76 సెంట్లు ఉందండి. ఏమనుంటే అందులో రైస్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు మంచి చేకూర్చేలాగా మీరు పనిచేయాలి. కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. సంబంధిత నాయకులు ఊర్లో పెద్దలకి చెప్పండి, మీకు ఇచ్చినటువంటి పాస్బుక్ అంతా సరిపోతేనే మీరు పాస్బుక్. ఈ నెల 10వ తేదీన ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను ఈరోజు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, హెలీప్యాడ్, ప్రజావేదిక, సభాస్థలి తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కలిదిండి మండలంలో మీ భూమి మీ హక్కు రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. పరిష్కరించాల్సిన రెవెన్యూ సమస్యలన్నింటినీ బాధ్యతగా పరిష్కరించాల్సిందే అని చెప్పేసి రెవెన్యూ శాఖకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కూడా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లాలో ఏదో ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఫోకస్ దీన్ని ఎంత ప్రాధాన్యతతో చేస్తుందనేది అధికార యంత్రాంగానికి అర్థం కావాలి, అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకం, నీ భూమి నీ హక్కు అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు అంత బాధ్యతగా చేస్తారని చెప్పేసి, ఎవరికన్నా సరిహద్దుల దగ్గర అభ్యంతరం ఉంటే ఇరు పార్టీల దగ్గరికి పిలిచి ఇరు పార్టీల సమక్షంలో సర్వే చేసి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కోర్టుకో లేకపోతే జేసీ దగ్గరికి వెళ్ళొచ్చు. అభ్యంతరం లేని వాటి అన్నిటికీ కూడా ఎల్ నినో వల్ల ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిపై ప్రత్యేకంగా చర్చలు జరిపి రైతులకు సూచనలు అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈరోజు ఎల్ నినో ప్రభావంపై ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్ నినో వల్ల గుంటూరు జిల్లాలో సాధారణం కన్నా 38% తక్కువ వర్షపాతం నమోదైందని, అంతర పంటలు వేయటం, నీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులను చైతన్యపరుస్తున్నామన్నారు. ఏ రకంగా మనం అంతర పంటలు ఏర్పరచుకోవాలి, లేకపోతే నీటి ఒత్తిడి లేనటువంటి పంటలను ఎలాగ మనం చేసుకోవాలి, వాటితో పాటు నీటి నిర్వహణ ఎలాగా అనేటువంటి అంశాల మీద ఒక చైతన్యం కలిగించే విధంగా, అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఏ రకమైన సూచనలు ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా వారికి కూడా ఒక అవేర్నెస్ ఇచ్చాం. వస్తుందిలే వర్షం, లేకపోతే నీరు ఏదో రకంగా ప్రభుత్వం సమకూరుస్తుందిలే అనేటువంటి ఆలోచనతోటి మనం పంటలు వేసేసుకుంటే రేపొద్దున ఎండిపోయిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దానికంటే ముందుగానే మనం ఏ పంటలు వేసుకుంటే మంచిది, నీటి ఒత్తిడి లేనటువంటి పంటలు ఏం వేసుకోవాలనేటువంటి దాని మీద ఆలోచించి, అంతర పంటల మీద ఆలోచించి, మెట్ట ప్రాంతంలో ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించుకుని చేసుకున్నట్లయితే రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకు వచ్చేటువంటి కొద్దిపాటి వర్షం వల్ల కానీ, కొద్దిపాటి నీరు వల్ల కానీ దాన్ని ప్రధానంగా తాగునీటికి ఉపయోగించాలి. సాగునీరు అనేది రెండో ప్రాధాన్యంగానే ఇవ్వాలి. తాగునీరు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అందరూ ప్రజలు. కాబట్టి తాగునీటికి ఉపయోగించాలనేటువంటి ఆలోచన గ్రామాన కూడా ప్రతి రైతుకి కూడా బాసటగా నిలబడి వాళ్ళకి నష్టం రాకుండా చూడడానికి ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలో ఆలోచించుకోవాలని. నగరాలు, పట్టణాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో ఈరోజు విస్తృతంగా పర్యటించిన మంత్రి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లో 30 సంవత్సరాలకు పైబడి నివసిస్తున్న వారికి అదే చోట ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశాలను పరిశీలించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
అవి తీసేసి 60 సంవత్సరాల పైగా ఇక్కడ ప్రజలు ఉంటున్నారు, 60 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అలాంటి ఈ ఏరియాలో వీళ్ళకి పట్టాలు లేవు. ఏదో మీరు ఇక్కడ ఉంటున్నారని ఒక కాగితం ఇచ్చారు, మీరు ఇక్కడ నివసిస్తున్నారని. వాళ్ళు లోన్లు పోయినా దేనికి పోయినా అది చల్లదు. అందుకని వాళ్ళు మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా సార్ మాకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి, నిజమైన పట్టాలు ఇవ్వండి అని అడగటం. ఈ మధ్య భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి పట్టాలు క్యాబినెట్లో అప్రూవ్ చేసి పట్టాలు ఇచ్చాం. క్యాబినెట్లో అప్రూవ్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారి వారు వర్చువల్గా యాక్చువల్గా దాన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉండేటప్పుడు వాళ్ళని ఎవరిని మనం కదిలించలేము, కదిలించకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవనం ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే దగ్గరే పనులు చేసుకుంటుంటారు. చిన్న చిన్న పనులు, కూలినాలి, చిన్న పనులు పరిసర ప్రాంతాల్లో చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళని. ఇప్పుడు వార్తల్లో స్వల్ప విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంత తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. విరామానంతర వార్తల వివరాలు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి పలు చోట్ల నెలకొన్న ప్రతికూల వాతావరణం, రహదారి పరిస్థితుల దృష్ట్యా జమ్మూ నుండి బల్తాల్ వైపు వెళ్లే అమర్నాథ్ యాత్రను జమ్మూ కాశ్మీర్లో ఈరోజు నిలిపివేశారు. అయితే బాల్టాల్ నుండి పవిత్ర గుహ పుణ్యక్షేత్రం వైపు యాత్ర యథావిధిగా కొనసాగుతోంది. ఉదయం నుండి సుమారు 2500 మంది యాత్రికులు పవిత్ర మంచులింగాన్ని దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల కేంద్రంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా బాలికల అప్గ్రేడ్ జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని, 53 లక్షలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి భవన సముదాయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుపై ఏకాగ్రత సాధించేలా ఉపాధ్యాయులు బోధించాలని సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పరేడ్ శిక్షణలో విజయనగరం జిల్లా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయనగరం నుంచి వచ్చిన స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ విద్యార్థులతో పాటు కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు. దేశభక్తి కోణంలో యువతలో స్ఫూర్తి నింపేలా రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో నిపుణుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అడవితల్లి విగ్రహానికి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతి గిరిజన కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా నేతృత్వంలోని సంస్థలను ప్రోత్సహించడం, వారి నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా ఇబ్రహీంపట్నం బ్లాక్లోని గుంటుపల్లిలో రైజ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ రైజ్ సెంటర్ ద్వారా గ్రామీణ మహిళలను, ముఖ్యంగా స్వయం సహాయక బృందాల సభ్యులకు సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు.
గుంటుపల్లి రైజ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులను నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించవచ్చనే చర్చలకు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెరదించింది. వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని, చిన్న వ్యాపారాల నుంచి ఎటువంటి మర్చెంట్ డిస్కౌంట్ రేటు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్తులోనూ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన ఏదీ లేదని పీసీఐ తన పోస్టులో పేర్కొంది. భారతీయులందరూ ఎటువంటి అదనపు రుసుములు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు కొనసాగించవచ్చని భరోసా ఇచ్చింది. అదేవిధంగా చిన్న వ్యాపారులు సైతం యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్, సైబర్ సెక్యూరిటీ శిక్షణ వంటి ఉమ్మడి సౌకర్యాలు పట్టణ సహకార బ్యాంకులకు కొత్త భద్రతా కవచంగా మారనున్నాయని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని 1400 పట్టణ సహకార బ్యాంకులు ఒక సమగ్ర సంస్థలో చేరడం ద్వారా సాంకేతికత, శిక్షణ, ఆధునిక బ్యాంకింగ్ సదుపాయాలను విరివిగా పొందగలవన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్బీఐ గత కొంతకాలంగా కోఆపరేటివ్ బ్యాంకులకు అనేక విధాలుగా సహకరిస్తోందని చెప్పారు. बैंकिंग के ऑनलाइन बैंकिंग के क्षेत्र में फोरेंसिक साइंस के सपोर्ट के बगैर ना बैंक सुरक्षित रह सकते हैं, ना कस्टमर हमारे सुरक्षित रह सकते. इसलिए मैंने आग्रह किया था कि नेशनल फोरेंसिक साइंस यूनिवर्सिटी के साथ आप एक एमओयू करिए और बैंकिंग को सुरक्षित करिए. एनएफएसयू ने इस विधा में एक प्रकार से विश्व में सर्वश्रेष्ठ महारत हमारे फोरेंसिक साइंस यूनिवर्सिटी ने प्राप्त की है और देश के बहुत सारे बैंकों को प्रोफेशनल तरीके से वो अपनी सेवाओं का लाभ देते हैं. आज हमारे अम्ब्रेला ऑर्गेनाइजेशन और एनएफएसयू फोरेंसिक साइंस यूनिवर्सिटी के साथ जो समझौता हुआ, इससे हमारी छोटी सी छोटी बैंक की हर ब्रांच में भी ये सारी सुविधाएं बहुत कम लागत में देने का. ఉత్తరప్రదేశ్లో పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఉన్నావ్లోని భక్తులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కన్వర్ యాత్రను ప్రారంభించారు. సిద్ధనాథ్ బాబా ఆలయంలో జలాభిషేకం కోసం పవిత్ర గంగా జలాలను తీసుకువెళుతూ గంగా ఘాట్ నుండి కన్వర్ యాత్రను ప్రారంభించారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్, కేదార్నాథ్ ధామ్ను సందర్శించే యాత్రికుల సంఖ్య మరోసారి పెరగడం ప్రారంభమైంది. పవిత్రమైన శ్రావణ మాసంలో శివభక్తులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కేదార్నాథ్కు యాత్ర చేస్తున్నారు. ఫలితంగా ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. హర్యానాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురుగ్రామ్లోని కొన్ని ప్రాంతాల్లో రహదారులపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుకుంది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోహ్నా రోడ్లో నిలిచిన వర్షపు నీటితో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అస్సాంలోని లాహోరిజన్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రహదారులు నీట మునిగాయి. నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో రైల్వే గేటు సమీపంలోని రహదారి నీట మునిగింది. ఫలితంగా వాహనాలు, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. విపత్తు నిర్వహణ శాఖ, పోలీసులు, పురపాలక యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ నదులలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ మిశ్రా తెలిపారు. ప్రజలు నదుల సమీపానికి వెళ్లవద్దని ప్రకటనలు జారీ చేసి అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. నేపాల్లోని తెరాయ్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్లోని పశ్చిమ చంపారణ్లోని గండక్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల నిత్యావసర సేవలను పొందడానికి నివాసితులు మెడలోతు వరద నీటిలో నడవవలసి వస్తోంది. మరోవైపు సశస్త్ర సీమాబల్ 21వ బెటాలియన్ సిబ్బంది నీట మునిగిన ప్రాంతాలను దాటడంలో గ్రామస్తులకు సహాయం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800111700 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి తన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. छोटे कस्बों गांव में उभरते इनोवेटिव आइडियाज की बात, अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज की बात. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, రాజస్థాన్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, కర్ణాటకతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అండమాన్ నికోబార్ దీవులలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పర్యటన. నేటి యువత సాధిస్తున్న విజయాలు దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుంటూరులో విశేషంగా ఆకట్టుకుంటున్న అమరావతి చిత్రకళా వీధి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.